మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మరి ఆదివారం వచ్చిన పరిశుద్ధను చర్చికి వెళ్ళి హడావిడిలో మనం ఉంటుంటాం, కానీ 2 మాటలు నేర్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను. 26వ తారీఖు 10వ మాసంలో మనం ప్రవేశించాం. తన వ్యవహార సువార్తలో 10:26 ఇలా మాట్లాడుతుంది. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? యూదులతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం పట్టుకున్నారు, యేసుక్రీస్తు నమ్మట్లా, మెస్సయ్యని నమ్మట్లేదు. వాడు మోషే ధర్మశాస్త్రాన్ని ప్రాధాన్యత ఇస్తూ మోషేనే మాకు దేవుడు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఒక మాట అంటాడు, ధర్మశాస్త్రం తూచా తప్పకుండా ఆచరించేవాళ్ళు కానీ యేసుక్రీస్తు నమ్మేవాళ్ళు కాదు. అయితే యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు ఏంటంటే, ఇక్కడ మంచి మాట ఇక్కడ ఏమన్నాడు, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు అని చెప్తూ 8:31లో అంటాడండి వ్యవహార సువార్తని. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో ఇలా మాట్లాడుతున్నాడంట, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నిలవట్ల, ఎందుకంటే ధర్మశాస్త్రం ముట్టుకు ఎలాడుతున్నారు కానీ కృపాకాలం నమ్మట్లా మీరు అని చెప్పేసి. కానీ నమ్మినట్టు యూదులు కొందరు ఉన్నారు. ఎవరు నమ్మరు? కొద్దిమంది నమ్మారంట, వాళ్ళతో చక్కగా మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఏమన్నాడు, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే, నిలవాలి, వాక్యం మీద స్థిరంగా నిలవాలి, నిజంగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదారు అని రాసి అప్పుడు 32వ వచనం 8:32 ఎలా మాట్లాడుతుంది, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. మంచి మాట్లాడండి, సత్యం స్వతంత్రంగా చేస్తుందని చెప్పని అన్నప్పుడు మరి ఏంటి ఆ సత్యం అన్నప్పుడు యేసుక్రీస్తు వారే. అందుకని డ్రామా 8:32లో కనెక్ట్ అవుతుంది. జాన్ 8:32 కనెక్టెడ్ టు 8:32 అండి. ఇక్కడ ఏమంటాడంటే, ఆయన ఎలా స్వతంత్రం చేస్తున్నాడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మనల్ని ఆయన రక్తంలో కడిగేసినటువంటి దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి 8:32 మాట్లాడుతున్న రోమాపత్రికలో, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహించడు అన్న మాట మనకి ఎంతో ధైర్యపరుస్తుంది. ఆ రీతికి మన కష్టాల్లో, కడగంలో, ఇబ్బందుల్లో మనం ప్రభు మీద ఆనుకుందాం. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభుని మనం తలుచుకుందాం. ఇంకా రక్షించబడితే రక్షణలోకి వద్దాం. కాబట్టి వాళ్ళు యూదులు ఇంకా వాళ్ళే నమ్మట్లేదు, కానీ మనం అన్యులమైనప్పుడు కూడా మనం నమ్ముకున్నాం కాబట్టి, చూడగానే నమ్మాం కాబట్టి మనల్ని ఆయన స్వీకరిస్తున్నాడు. 1:11 యోహాన సువార్తలో అన్నాడు, ఆయన తన స్వకీయులకి వచ్చాను, తన స్వకీయులను అంగీకరించలేదని చెప్పి అన్నాడు. అప్పుడు నెక్స్ట్ స్టెప్ 1:12 వస్తుంది, తను ఎందరు అంగీకరించారో అనగా తన నామం ముందు విశ్వాసం ఉంచే వారికి అందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించిన మాట మనం ఎంతో ఆదరిస్తుంది. కాబట్టి అటు కృప ప్రభు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, అయ్యే మరి ఎంతోమంది యూదులు ఎవరు నమ్మినట్లేరు, కానీ నమ్మిన యూదులతో మీరు మాట్లాడుతున్న లేఖనం ఎంతో అద్భుతంగా ఉంది. మీరు నా వాక్యం నిలిచుంటే నా శిష్యులై సత్యాన్ని గ్రహిస్తారని చెప్పి అన్నాడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పి లేఖన భాగాన్ని బట్టి మేము కూడా హెచ్చరించబడుతున్నాం. అందులోనప్పటికీ మమ్మల్ని మా పట్ల కృప చూపించి ప్రభు తను ఎందరు అంగీకరించారు అనగా తన నా ముందు విశ్వాసం ఉంచే వారికి అందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చారన్న మాట మాకు ఎంతో ఆదరణ పొందుతుంది కనుక మేము కూడా ప్రభు ఇశ్రాయేలుతో సహపౌరులం అవుతుంది కానటువంటి వాడు సహపౌరులంగా తీర్చిదిద్దబడి క్రైస్తవులుగా మార్చబడి అద్భుతంగా ఈ నామాన్ని పట్టుకుని మేము ముందుకెళ్తూ, జీవంగా దేవుని వాక్యాన్ని పట్టుకుని మేము ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి మీ మీద ఆనుకుంటూ ముందుకు వచ్చి పరిస్థితులు బట్టి స్తోత్రాలు తెలుసుకుంటూ వీళ్ళందరూ కూడా దీవించి ఆశ్రయించమని, ఇంకా రక్షణ పొందే భాగ్యం దయచి వేడుకుంటూ సత్యంలో నడుస్తూ నీ కొరకు జీవించే జీవితాలు మాకు దయచేయమని, అందరికీ రక్షణ దయచేసి వారి కష్టాలని గట్టెక్కించమని, సమస్యలకు పరిష్కారం చూపించమని వీటిని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బహుమన్యంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.